దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేలా భావించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలోనే ఆగిపోయింది. మూడింట 200 మెజారిటీ రాకపోవడంతో ఈ బిల్లు వీగిపోవడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఇక్కడే కథ ఆగిపోలేదు. ఇప్పుడు అదే బిల్లును ఇంకా బలంగా, ఇంకా పటిష్టంగా మళ్లీ తీసుకురావడానికి కేంద్రం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఏం మారబోతుంది? ఇప్పుడు కొత్త వ్యూహం ఏంటి? బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేనా? ఫుల్ డీటెయిల్స్ ఈ స్పెషల్ స్టోరీలో. మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించాలని దశాబ్దాలుగా కొనసాగుతున్న డిమాండ్ ఈసారి నిజమవుతుందనుకున్న సమయంలో లోక్సభలోనే ఆగిపోయింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ఏప్రిల్ 17న ఓటింగ్కు వచ్చింది. మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. అందులో 298 మంది అనుకూలంగా ఓటు వేశారు, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. సాధారణంగా చూస్తే మెజారిటీ బిల్లుకు ఉంది, కానీ రాజ్యాంగం సవరణ బిల్లులకు 3/2 మెజారిటీ తప్పనిసరి. అంటే కనీసం 352 ఓట్లు అవసరం. అందుకే ఈ బిల్లు ఇక్కడే ఆగిపోయింది. ఇక్కడి నుంచి అసలు రాజకీయ కథ మొదలైంది. ఎందుకు ఈ బిల్లు వీగిపోయిందనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విపక్షాలు చెబుతున్నది ఏమిటంటే మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టడం సరైంది కాదని, డీలిమిటేషన్ వల్ల ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు 2023లో ఆమోదించిన విధంగానే తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా మరొక కీలకాంశం లోక్సభ సీట్ల సంఖ్య పెంపు 543 నుంచి 850 వరకు పెంచే ప్రతిపాదన కూడా వివాదానికి దారితీసింది. ఈ అన్ని కారణాలు కలిసి ఈ బిల్లుకు అడ్డంకిగా మారాయి. బిల్లు వీగిపోవడంతో డీలిమిటేషన్ బిల్లు, ఇతర సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇది రాజకీయంగా పెద్ద షాక్గా మారింది. ప్రధాని మోడీ కూడా స్పందిస్తూ దేశ మహిళలకు భావోద్వేగంతో క్షమాపణలు చెప్పారు. అయితే ఇక్కడే మరో కీలక ట్విస్ట్. బిల్లు ఆగిపోయింది, కానీ కేంద్రం ఆలోచన మాత్రం ఆగలేదు. ఇప్పుడు కేంద్రం కొత్త వ్యూహంతో ముందుకొస్తుంది. పాత పద్ధతిలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది. న్యాయ నిపుణులతో కీలక చర్చలు జరుగుతున్నాయి. ఈసారి బిల్లు కోర్టులో కూడా నిలబడేలా, లోపాలు లేకుండా రూపొందించడమే లక్ష్యంగా సైలెంట్ వాచ్ చేస్తుంది కేంద్రం. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఎవరు సవాల్ చేయలేని విధంగా పటిష్టంగా తయారు చేయాలని ప్రయత్నం జరుగుతుంది. అందుకే గతంలో వచ్చిన అభ్యంతరాలు, కోర్టు తీర్పులు అన్నిటినీ అధ్యయనం చేస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ఫార్ములా కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు, సామాజిక మార్పుకు దారితీసే అంశం. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగితే పాలనలో మార్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి కేంద్రం మరోమారు తెచ్చే మహిళా బిల్లులపైనే అని చెప్పవచ్చు. ఎందుకంటే లోక్సభలో ఓటింగుకు ముందుగానే గెజిట్ నోటిఫికేషన్ చేసిన కేంద్రం బిల్లు పాస్ కాకపోవడంతో అరెరే అంటూ నాలుక ఖర్చుకుంది. అందుకే మరోమారు బిల్లు ప్రవేశపెట్టి గెజిట్ నోటిఫికేషన్కు ప్రాణం పొయ్యాలన్నది కేంద్ర ఆలోచనగా భావించవచ్చు. ఏదేమైనా పట్టు వదలని కేంద్రం మరోమారు బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈసారి మాత్రం పాస్ అవుతుందా, లేక మళ్లీ రాజకీయ అడ్డంకులు వస్తాయా అనేదే పెద్ద ప్రశ్న. ఈ బిల్లు దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అంశం. మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న దశాబ్దాల ఆశ, అది ఈసారి నిజమవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. మహిళా బిల్లు వీగింది, కానీ రాజకీయంగా పోరు మరింత వేడెక్కింది. ఇప్పుడు కేంద్రం కొత్త ప్లాన్తో ముందుకు వస్తోంది. ఈసారి బిల్లు పాస్ అవుతుందా, లేక మళ్లీ అడ్డంకులు ఎదురవుతాయా? ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల హాట్ టాపిక్. మొత్తం మీద మహిళా లోకం మాత్రం ఈ బిల్లుపై ఉన్న నీలి ఛాయలు తొలగిపోవాలని కోరుకుంటుంది. అది నెరవేరేనా, లేక మళ్లీ కథ మొదటికి వచ్చేనా? వెయిట్ అండ్ సీ.